కలిగిన వారంగా నిలబడాలి. ఆయన సన్నిధిలో నిలబడడానికి మనం ఆయన వారమే తెలిసేలా నిలబడాలి. ఈ బైబిల్ ఎక్కువ సమయం తీసుకుని ఒక మాట ముగిస్తాను. ఈ బైబిల్ మన చేతులు ఈ కాలంలో ఉంది, అవునా? ఈ బైబిల్ ఉన్నటువంటి చాలా మంది భక్తులు వాళ్ళు జీవించే కాలంలో ఈ బైబిల్ లేదండి. బైబిల్ లేదు. అప్పుడు ఏముందో తెలుసా? వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి నిజమైనటువంటి జీవితం ప్రభువారిని ఇలా చూస్తూ ఈ వ్యక్తి జీవించాడు. ఈ వ్యక్తి జీవించిన జీవితాన్ని ఈయన చూశారు, ఈయన రాస్తున్నారు. ఆయన రాస్తున్నారు ఏమని? ఈ వ్యక్తి నిజమైన జీవితం జీవించాడు. అది మనం చదువుకుంటున్నాం. ఇదే బైబిల్ అంటే మన జీవితాల గురించి బైబిల్ రాయబడినటువంటి మన జీవితంలో ఈ లోకానికి పంపబడిన పత్రికలు. అంటే మనము ఎవరు? మనమే ఒక సువార్త, మనమే ఒక నడుస్తున్న సువార్త. మన జీవితాన్ని 100 మంది చూస్తున్నారు, మన జీవితాన్ని 100 మంది పరిశీలిస్తున్నారు, మన జీవితాన్ని ప్రతి ఒక్కరూ క్రీస్తుతో పోల్చి చూస్తున్నారు. మనం మాట్లాడే ప్రతిసారి చాలా మంది, నాకు డెలివరెన్స్ మినిస్ట్రీ కూడా ఉంది. మనం యేసు ప్రభు వారి యొక్క నామాన్ని ఉచ్చరించే ప్రతిసారి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్న ప్రతిసారి మనం 2 డైమెన్షన్లు ఉండే ట్రావెల్ చేస్తామండి. 2 డైమెన్షన్ ఉండే ట్రావెల్ చేస్తావు. నువ్వు మాట్లాడినప్పుడు, ఆ మాట మాట్లాడినప్పుడు నెగిటివ్ సంబంధమైనటువంటి, అపవాద సంబంధమైనటువంటి ఆ యొక్క కోణము మనల్ని పరిశీలిస్తుంది. డైమెన్షన్ అంటే తెలుగులో కోణం. ఈ కోణము మనల్ని పరిశీలించి చూస్తుంది. మన ఫలాలని, మన జీవితాన్ని, మన జీవితం ఎలా ఉంది, ఫలభరితంగా ఉందా, దేవుడు చెప్పిన రీతిలో ఉందా లేదని మనల్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వ్యక్తి ఆ ఎవాల్యుయేషన్ తూకంలో ఇలా తూగినప్పుడు మనం పాజిటివ్ సైడ్లో ఉంటాం. అప్పుడు ఆ మాట మనం మాట్లాడినప్పుడు జరుగుతుంది. మన జీవితంలో ఆ మాట ఎందుకు జరగట్లేదు అంటే దేవుడిలో ఏ యొక్క చంచలత్వం లేదు. ఆయన మాట నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. మనలో చంచలత్వం ఉంది కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం. ఇది దేవుడు తప్పు కాదు, మనలో తప్పు. చాలా మంది చేసిన భాష తప్పు. చేసిన భాష దగ్గర ఏం లేదు, ఆయన మాట మాత్రం ఉపయోగించాడు. రిసీవ్ చేసుకునే నీలో ఉంది, అవునా? కనుక ఎప్పుడైతే నువ్వు మాటను ఎత్తిపెట్టి అంటున్నావో, ఐ రిసీవ్ ఇట్ అని అంటున్నావో, లేకపోతే స్వీకరిస్తున్నానో, ఈ వాగ్దానాలు. ఇంకొక మాట చెప్తాను మీకు అర్థమైతే. ఆదికాండంలో తోట ఉంది కదా, ఈ తోటలో అన్ని పండ్లు ఉన్నాయి కదా. ఆయన ఏమంటారంటే ఈ తోటలోని పండ్లన్నీ తినవచ్చుని అంటాడా? ఈ పండు తప్ప మిగతా అన్ని తినొచ్చు అంటాడు. అంటే మిగతా పండ్లు తినొచ్చా? ఉదాహరణకి ఇదో ఇక్కడ పూలు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకి ఒక పువ్వు ఒక పండు అనుకుందాం. ఇది తింటే ఈ పండులో ఉన్నటువంటి గుణాలన్నీ ఇతరులకు వస్తాయి, అవునా? అలాగే ఈ బైబిల్లో ఒక్కొక్క పండు ఒక్కొక్క వాక్యం వచనం అనుకోండి. ఒక్కొక్క వాక్య వచనంలో ఒక వెలుగు దాగున్నది, ఒక మహిమ దాగున్నది. ఆ వాక్యం మహిమ నీ జీవితంలో పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతూ నువ్వు జీవిస్తావో, ఈ వాక్యంలో ఉన్నటువంటి విలువ లేకపోతే ఆ మహిమ నిన్ను దేవుడికి దగ్గరగా చేస్తుంది. దేవుడికి దగ్గరగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ విలువను మనం కోల్పోతామో దేవుని సన్నిధిలో నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఈ యొక్క పండులో ఉన్నటువంటి గుణము లేకపోతే సుగుణము లేకపోతే ఆ మహిమ ఏదైతే ఉందో అది నువ్వు పొందుకుంటేనే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడడానికి అర్హత కలిగి ఉంటావు. అందుకని వాళ్ళు పండు అంటే పండు అనుకోకండి, ఓకేనా? మళ్ళీ చెప్పారు కదా, ఆజ్ఞ దగ్గర పాపం అంటే ఈ వాక్యం, ఓకేనా? ఎప్పుడైతే ఆయన తినొచ్చు తినకూడదని చెప్పాడో ఆజ్ఞ ఇచ్చినాడు. అలాగే మనం ఆ వాక్యంలో మనం స్వీకరించినట్లయితే ఆ వెలుగు మన జీవితంలో పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడికి మనల్ని దగ్గరగా చేస్తుంది. ఇప్పుడు నీవు యథార్థంగా నిలబడతావు, కపటమైన మాటలు మాట్లాడకుండా. తర్వాత ఏమంటాడు? నిర్దోషమైన చేతులను. నిర్దోషమైన చేతులు అంటే అయ్యా వాళ్ళ కింద చేతులు పెడుతుంది కొంతమంది, వాళ్ళ కింద చేతులు పెడుతుంది పని అయిపోతుంది. నాకు చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పొలిటికల్గా కూడా చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే పని అయిపోద్ది అంటారు, వాళ్ళు బియ్యం వచ్చిన తర్వాత మాట్లాడతారు. మనతో ఓకే పని అయిపోతారు, కానీ వాళ్ళు బియ్యం వచ్చిన తర్వాత అన్నా దీనికింత దానికంత లెక్క చెప్పేసి ముందు మాత్రం మాట చెప్పేసాడు అయిపోతుంది, కానీ వెనకాల మాత్రం జరుగుతుంది. అంటే బైబిల్లో చాలా మంది ఆయన అంటాడు, అయ్యా నేను కూడా అధికారంలో ఉన్నటువంటి కొన్నేళ్ళు అంటాడు, నేను కూడా అధికారంలో ఉన్నటువంటి, నా కింద 100 మంది ఉన్నారు అంటాడు. అంటే ఆయన ఏం చెప్తుండదు సార్, మనకి ఇక్కడ బాడీ ఆఫ్ ద క్రైస్ట్లో ఒక్కొక్కరికి బాధ్యత ఇచ్చాడు. అపోస్తలులను ప్రవక్తలు ఇలా ఇచ్చిన తర్వాత
మీరు కొరింథీ పత్రిక కానీ చూస్తే మళ్ళీ కింద వేరే ప్రభుత్వము చేయవారు ఉంటుంది, నానా పరిచర్లు హెల్ప్ చేసేవారు అని ఉంటుంది. ఓకేనా? తర్వాత ప్రభుత్వంలో చేయవారు అని ఉంటుంది 28లో. అయితే అక్కడ 23లో అక్కడికి వచ్చే 28 క్షమించాను, అక్కడ ప్రభుత్వంలో చేయవారు అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వ్యక్తి నీకు ఇచ్చిన జాబ్ ప్లేస్లో నువ్వు నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దారి తప్పకుండా ఉండాలి. మ్యాథ్యూస్ ట్యాక్స్ కలెక్టర్, అవునా? ఆయన యథార్థంగా ఉన్నాడు. మీరు పిలువబడిన దాంట్లో యథార్థంగా ఉండాలి. చేతులు ఎప్పుడైతే యథార్థం కలిగి ఉంటావో ఆ యథార్థం ఆయన ప్రేమిస్తాడు, దాన్ని దీవిస్తాడు. తర్వాత లాస్ట్ మాట శుద్ధమైన ఇప్పుడైతే నేను చిన్న కాలంలోనే చిన్న వయసులో నాకు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక రెవల్యూషన్ ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించను అనే మాటకి దేవుడు నాకు ఏం నేర్పించాడంటే, నన్ను ఎలా ప్రేమిస్తాడు దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తాడు? నాకు అప్పుడు ఒక సందేహం వచ్చింది. ఏం సందేహం వచ్చిందంటే, ఇది 2026 కదా, నాకు వచ్చిన సందేహం కొన్ని సంవత్సరాల క్రితం. అయితే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, సుమారుగా 2000 సంవత్సరాలు దగ్గరలో ఉన్నాం మనం బాప్తిస్మం తీసుకోకుండా వచ్చినటువంటి ఆలోచన. మరి నా కోసం చచ్చిపోవడానికి గ్యారంటీ ఏంటి? అయ్యా మీ పేరు డానియలా? డేవిడా? నీ కోసం చచ్చిపోవడానికి గ్యారంటీ ఏంటి? నువ్వు ఇప్పుడు ఉన్నావు, ఆయన ఎప్పుడో బీసీ కాలంలో వచ్చాడు. బీసీ కాలంలో కదా వచ్చింది, బిఫోర్ క్రైస్ట్. ఓకేనా? ఆ టైంలో వచ్చాడు. అప్పుడు చచ్చిపోతే నీకోసం చచ్చిపోవడానికి గ్యారంటీ ఏంది? ఎలా చెప్పగలవు? ప్రశ్న చాలా చాలా తీవ్రంగా బాధించింది, చాలా బాధించింది. అప్పుడు నాతో దేవుడు మాట్లాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని మాటతో దేవుడు నాతో మాట్లాడు. ఎలాగ ప్రేమిస్తున్నాడు నన్నంటే, ఆయనలో మళ్ళీ ఒకటి తెచ్చేసేవాడు. ఈయనలో ఎవరున్నారు? దేవుడు పెట్టిన భిక్ష ఉంది. ఏంటది? ప్రాణం. ఆయన పెట్టిన ఆత్మ ఉన్నది. కనుక ఈయన లోపల ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. కనుక ఆయన లోపల దాన్ని చూస్తున్నాడు, పైన దాన్ని చూడట్లా. ఈ పై వ్యక్తి పాపి, చేతులతో కానీ మనసుతో కానీ తప్పులు చేస్తే ఈ పైన ఎందుకు చూడట్లేదు? లోపల ఆయనకు ఉనికి తగ్గున్నది. కనుక ఆయన గుర్తించుకుంటున్నాడు. కనుక పైన ఉన్నటువంటి ఈ పాపాన్ని ఆయన గుర్తు లెక్క చేయట్లేదు. ఆ ఒక్క మాట నాకు ఎంతో ఆలోచించింది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే, నువ్వు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి క్రీస్తుని ప్రేమించగలుగుతావో నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. కనుక పైన ఉన్నటువంటి ఆయన తప్పులు గుర్తురావు. ఇందాక అయ్యగారు చదివిస్తే కూడా ప్రభు ప్రార్థన చదివించింది. అప్పుడే ఏమన్నారు? తప్పులు క్షమించి. మనం ఎప్పుడైతే ఇంకొక క్షమించాం అప్పుడే మన తప్పులు క్షమించబడతాయి. మన రుణాలంటే బాకీ వడ్డీలేసి కట్టాలి మరి. కనుక ఎప్పుడైతే మనం క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క గుణాన్ని మనం ప్రేమించగలుగుతామో మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు ఆ వ్యక్తిని గుర్తించగలుగుతాడు. అలా నాకు రక్షణ ఇచ్చాడు. నేను తెలుసుకోగలిగిన కృపలో, ఆయన కృపలో. కనుక ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద మన ప్రేమ వెళ్తుంది. కొంతమంది చూస్తే ఇప్పుడు మనం అంటే నీట్గా సివిలైజ్గా స్నానం చేసి బట్టలు వేసుకొని సెట్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి పక్కన కూర్చోంటాం. ఒక చిన్న వయసులో నేను ఒక 7వ క్లాస్ 8వ క్లాస్ చదువుతా. నేను ట్రైన్లో పోతా ఉంటే మా నాన్నగారు రైల్వే జాబ్ కూడా నేను ట్రైన్ ఎక్కాను. నాతో పాటు కొంతమంది ఎక్కారు. వాళ్ళు రోడ్డు మీద క్యాన్బెల్ అమ్ముతుంటారు కదా, అది అంటారండి, క్యాన్బెల్ అమ్ముతుంటారు. అమ్మేవాళ్ళు వాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోరు. వాళ్ళు ఎక్కితే వాసన వస్తుంటారు. నాకు తెలియదు. వాళ్ళు ఎక్కగానే 2 నిమిషాలు అక్కడ వాసన వచ్చేసింది. నేను కూర్చోను, నా పక్కన చిన్న కొద్ది స్థలం ఉంటే ఆ పిల్లడు వచ్చి నా పక్కన కూర్చొని, నేను చిన్నోనే, నా పక్కన వచ్చి అన్నా మా అమ్మ ఇలా ఎదురు కూర్చోండి. ఒక మాట అన్నాను, ఇప్పటికీ అది మాట నేను మర్చిపోలేను. మా అమ్మ నాకు తిట్లే, ఒక మాట అనింది. మా అమ్మ ఏమన్నదంటే, దానికి జాబ్ ఉంది, నేను మంచిగా డబ్బులు సంపాదిస్తున్నాడు, అందుకని నువ్వు స్నానం చేసుకొని నువ్వు సెంటు కొట్టుకున్నావు, పౌడర్ వేసుకున్నావురా, వాళ్ళ నాన్నకి లేదు కదా, అందుకని ఆ దగ్గర వాసన వస్తుంది. కాబట్టి వాళ్ళ నాన్నకి కూడా ఉద్యోగం ఉందనుకో, ఆడుకొని నీళ్ళకి పక్కన కూర్చోవచ్చు కదా. ఆ ఒక్క మాట నన్ను మార్చేసింది. ఈ రోజు కూడా నేను ఎవరిని చిన్న చూపు చూడను. ఆ ఒక్క మాట అంటే దేవుడు నన్ను ఎంత ప్రేమించి ఒక మంచి కుటుంబంలో నన్ను నిలబెట్టాడు, నాకు వనరులు అన్ని సమకూర్చి ఇచ్చాడు అని చెప్పి నేను తెలుసుకోగలిగా. కనుక ఎప్పుడైతే నిన్నుకు దేవుని యొక్క హృదయం ఉంటుందో నీవు ఎలా ఉంటావంట?
ఎదుటి వ్యక్తిని ప్రేమించేవాడిగా ఉంటా, శుద్ధ హృదయంతో ఉంటా, కపటం లేకుండా నిష్కల్మషమైన హృదయంతో దేవుని ప్రేమతో మనం ఎదుటి వారిని ప్రేమించగలుగుతూ ఉంటాం. కనుక దేవుని వాక్యం మనకి ఏం తెలుస్తుందంటే ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి మనకి అర్హతను కలిగిస్తుంది. ఏంటంటే ఆయన యొక్క విలువైన రక్తం, ఆయన యొక్క విలువైన కృప, విశేషమైనటువంటి ఆయన యొక్క కృప మనకి అర్హత కలిగిస్తుంది. అమ్మగారికి ఈ రోజున దేవుడు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని అనుగ్రహించినాడు. ఈ యొక్క గొప్ప సంవత్సరంగా తల్లి యొక్క జీవితం ఈ సంవత్సరం ఉండాలని సేవకుడుగా కోరుకుంటున్నాను. అలాగే ఇది థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అని చెప్పి సిస్టర్ చెప్పినారు. ఓకే, నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, సమయం అందున అసమయం అందున దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం బద్దులై ఉన్నాము. ఒక లాస్ట్ మాట ఏంటంటే 33వ కీర్తన మొదటి వచనంలో యథార్థవంతులు ఎప్పుడు ఏం చేస్తారంట, స్తుతి చెల్లిస్తూ ఉంటారు. స్తుతి చెల్లించుట యథార్థవంతులకు మనం యథార్థవంతులుగా ఉండాలి. ఏ సమయమైనా సరే ఆయన సన్నిధిలో స్తుతి చెల్లించే వారిగా ఉండాలి. గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దేవుని స్తుతి చెల్లించే ఎప్పుడు మంచిది, ఎప్పుడు మంచిది. కనుక దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక సమయం ఇచ్చినటువంటి పెద్దరికి నా వందనాలు, నన్ను పిలిచినటువంటి శశి గారికి కూడా నా వందనాలు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. మంచి మాటలు మనం సేవకుల ద్వారా, మంచి బోధకులు, ఆత్మ పొందినటువంటి బోధకులు, మనం దేవుని ఉనికిని కలిగి